హాయ్ ఆల్. ఇప్పుడు వారాహిదేవి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదా. మీరు ఎవరైనా జరుపుకుంటున్నారా నవరాత్రులు? నేనైతే ఎప్పుడు వారాహిదేవి నవరాత్రులు చేసుకోలేదు. దసరా అప్పుడు వచ్చే నవరాత్రులు అయితే నాకు వీలైన రోజులు ఖచ్చితంగా చేసుకుంటాను. నవరాత్రుల్లో మొదటి 4 రోజులు నాకు పూజ చేయడానికి వీలవ్వలేదు. అందుకని 5వ రోజున పంచమి చాలా మంచిది కనుక ఆ రోజు లలితాదేవికి కుంకుమార్చన చేసుకోవాలనుకున్నాను. దానికోసం ముందు రోజు నైటే ఇల్లంతా శుభ్రం చేసుకొని మాప్ పెట్టేసుకున్నాను. ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇల్లంతా శుభ్రం చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి గడపకి పసుపు కుంకుమ అంతా పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. అప్పటికే టైం అయితే 11 అయింది. అందువల్ల ప్రసాదం కూడా ఏం చేయలేదు, మరీ లేట్ అయిపోతుందని. ఇవైతే మా చెట్టు పువ్వులు. ఇవన్నీ కోసి దేవుడి పటాలకైతే పెట్టాను. మనం దేవుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడు నాకు తెలిసిన కొన్ని నియమాలు అయితే చెప్తాను, మీకు యూజ్ అవుతాయని షేర్ చేస్తున్నాను. ఆడవారు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా జడైతే వేసుకోవాలి. హెయిర్ అలా విరబోసుకొని అయితే పూజ చేయకూడదట. ఇంకొకటి ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు నేల మీద ఏమైనా పరుచుకొని దాని మీద కూర్చోవాలి. కటిక నేల మీద అయితే కూర్చోకూడదు. కనీసం పేపర్ అయినా పరుచుకోవాలి. దేవుళ్ళకి పూలు పెట్టే ముందు మనం కూడా తల్లో ఒక పువ్వు అయితే పెట్టుకోవాలట. నేను చెప్పిన వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దు, నాకు తెలిసినవి మాత్రమే షేర్ చేశాను. ఇప్పుడు నేను వెలిగించిన అగరత్తులు అయితే మేము తిరుమల వెళ్ళినప్పుడు తీసుకున్నాము. వీటిని స్వామివారికి పెట్టిన పూలతో అయితే తయారు చేస్తారు. చాలా మంచి వాసన వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా అగరత్తులు వెలిగించుకొని దీపారాధన అయితే చేసేసాను. తర్వాత దీపం కుందుల్లోకి కుంకుమ పెట్టి అక్షింతలు పువ్వులు అయితే పెట్టి నమస్కారం చేసుకున్నాను. నైవేద్యం ఏమీ చేయలేదు కాబట్టి ఆకు ఒక్కతో పాటు 2 అరటిపళ్ళు అయితే పెట్టుకున్నాను. దీపారాధన చేశాక ఆ వెలుగులో పటాలన్నీ చాలా కలగా కనిపిస్తాయి. నాకైతే చాలా బాగా పాజిటివ్గా అనిపిస్తుంది. కుంకుమ పూజ చేసుకోవడానికి లలితమ్మ వారి పటం ముందు చిన్న ఇత్తడి ప్లేట్ అయితే పెట్టుకున్నాను. తర్వాత లలిత అష్టోత్తర శతనామాలు చదువుతూ కుంకుమ పూజ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలా రోజుల తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా పూజ చేసిన కుంకుమని ఇంట్లో అందరం అయితే పెట్టుకుంటాము. నెక్స్ట్ మినీ లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.